నరాల వ్యాధి లక్షణాలు మనం ఏ విధంగా గుర్తించవచ్చు? అంటే ఒక పేషెంట్‌లో నరాల వ్యాధి లక్షణాలు ఏ విధంగా మనం కనిపెట్టవచ్చు? వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఆ పేషెంట్‌లో కనపడతాయి? ఓకే. ఇది కూడా జనరల్ క్వెషన్ లానే తీసుకొని వెళ్తే, సో మనం నరాలంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నుంచి కాళ్ళకు పోయే నరాలు, చేతులకు పోయే నరాలు 3 భాగాలుగా చేద్దాం. మామూలుగా అయితే సైన్స్ ప్రకారంగా బ్రెయిన్, స్పైనల్ కార్డ్‌ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ స్పైన్ నుంచి తర్వాత అంటే ఇక్కడ వెన్నెముక నుంచి ఈ చేతులకు వచ్చే నరాలు, ఈ వెన్నెముక నుంచి కాళ్ళకు పోయే నరాలు, దీన్నంతా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్‌గా తీసుకుంటాం. సో అర్థం కావడానికి నేను 3 భాగాలు చేస్తున్నాను. బ్రెయిన్, స్పైన్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అంటే స్పైన్ తర్వాత నుంచి, వెన్నుపూస తర్వాత నుంచి కాళ్ళకు పోయే నరాలు, చేతులకు పోయే నరాలని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏదంటే అదొక భాగంగా తీసుకున్నాం. సో బ్రెయిన్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే కామన్‌గా చూసేది పెరాలసిస్. ఏమంటే ఒకవైపే చెయ్యి కాలు పడిపోవడము, ఒకవైపే చెయ్యి కాలు తిమ్మిరవ్వడము, లేదా స్పర్శ తగ్గడము, లేదా మూతి వంకర కావడము, లేదా మాట్లాడేటప్పుడు తొదలు వస్తుందని చెప్పడము, లేదా కంటికి సంబంధించి నడిచేటప్పుడు ఒకవైపు ఉన్న థింగ్స్ కనపడవు. రోడ్డు మీద నడుస్తూ ఉంటే కుడివైపు వచ్చే వాళ్ళు కనపడరు, వెళ్ళి డాష్ ఇస్తూ ఉంటాడు. సో ఇది బ్రెయిన్లో ప్రాబ్లం అయితే వచ్చేది. ఇవి స్ట్రోక్ లక్షణాలు అని చెప్పొచ్చు. అయితే బ్రెయిన్లో స్ట్రోకే కాకుండా, అంటే రక్తం గడ్డగట్ట కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ. వాటి వల్ల ఏముంటాయి? తలనొప్పి, వాంతులు రావడము, మతిమరుపు, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఇది పార్ట్ 1. అంటే బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఈ విధంగా వస్తారు. సెకండ్ పార్ట్ అంటే స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉంటే ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది బట్టి, ఒకవేళ మెడ దగ్గర స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయింది, చెట్టు నుంచి కింద పడ్డాడు, మెడ దగ్గర బోన్స్ ఇరిగాయి, మెడ దగ్గర ఇట్లా ఉంచుకుపోయాడు, 2 చేతులు 2 కాళ్ళు పడిపోతాయి. అలా కాకుండా నడుము దగ్గర పడింది దెబ్బ, అప్పుడేంటి 2 కాళ్ళు పోతే యూరిన్ మోషన్ చేయడం కష్టంగా ఉంటుంది. సో ఏరియా బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు 2 చేతులు 2 కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయి. ఎందుకు? స్పాండలోసిస్ వల్ల ఇక్కడ ఒత్తుకుంటూ ఉంటుంది, అప్పుడు 2 చేతులు తిమ్మిర్లు వస్తున్నాయని సయాటికా అంటారు. నడుము దగ్గర ఈ డిస్క్ ప్రెస్ చేయడం వల్ల నరాల మీద ఒక కాలు జోమ్ వస్తూ ఉంటుంది, దాన్ని సయాటికా అంటారు. ఈ విధంగా స్పైనల్ కార్డ్ ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తారు. మూడోది ఏంది? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అంటే వెన్నుపూస తర్వాత నుంచి కింద కాళ్ళకు కానీ, వెన్నుపూస తర్వాత నుంచి ఈ చేతుల వరకు వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, ఒకటి ఫస్ట్ న్యూరోపతి అంటారు దీన్ని కామన్గా. కాళ్ళు చేతులు జోమ్లు ఉన్నాయని, ఓకే, నడిస్తే కొద్దిగా బ్యాలెన్స్ తప్పుతుందని, చేతుల్లో ఏమైనా గ్రిప్పు లేవట్లేదని, లేదా చెయ్యి ఇలా పడిపోయింది లేవట్లేదు, రాత్రి పడుకుంటారు, పొద్దున్న లేస్తేనే చెయ్యి ఇట్లా పైకి లేస్తారు, రేడియల్ నర్వ్ పాలసీ. ఇక్కడ నుంచి ఈ మధ్యలో ప్రాబ్లమ్స్ ఉంటే ఈ విధంగా ప్రజెంట్ అవుతారు. కానీ సాధారణ ప్రజలకి ఇవన్నీ నర్వస్ వీక్నెసే అంటారు. కానీ యాజ్ ఏ డాక్టర్, న్యూరాలజిస్ట్గా మేము చూసేది అది ఎక్కడుంది, ఆ నర్వ్ వీక్నెస్ ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ థర్డ్ పార్ట్ నుంచి వస్తుందా, సెకండ్ పార్ట్ అంటే స్పైన్ నుంచి వస్తుందా, ఫస్ట్ పార్ట్ బ్రెయిన్ నుంచి వస్తుందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది.